మీనరాశి ఈ సంవత్సరంలో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు, స్థిరాస్తులు సమకూర్చుకుంటారు, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి, విదేశాలకు వెళ్ళే యత్నాలు ఫలిస్తాయి, టెలివిజన్ ప్రచురణ, మార్కెటింగ్, రవాణా, స్టేషనరీ, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది, విద్యార్థులు లక్ష్యాలను సాధిస్తారు, కాంట్రాక్టులు ఒప్పందాలు లాభిస్తాయి, రుణాలు తీర్చగలుగుతారు, ఉద్యోగం చేస్తూ పై చదువుల కోసం ప్రయత్నించి విజయాన్ని సాధిస్తారు, బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు, గురువు 3-4 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి, లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారాన్ని అందుకుంటారు, స్టేషనరీ, రవాణా, పాఠశాలలు, మార్కెటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది, విదేశీ ప్రయాణాలకు అనుకూలం, ఉద్యోగ వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు చేస్తారు, పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది, స్థిరాస్తులు సమకూర్చుకుంటారు, ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివేందుకు అనుకూలం, ఫలితంగా ఖర్చులు పెరుగుతాయి, ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చులు అధికంగా చేస్తారు, రుణ బాధలు ఒక కొలిక్కి వస్తాయి, గురువు వక్రగమనంలో ఉన్న నవంబర్ మార్చి మధ్యలో వృత్తి వ్యవహారాల్లో వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది, ఉద్యోగ యత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది, వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. మీ జన్మరాశిలో శని సంచారం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి, అన్ని పనుల్లో ఆటంకాలుగా ఎదురవుతాయి, మనసు చంచలంగా ఉంటుంది, ఏ విషయంలోనూ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతారు, విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే అవకాశం ఉంటుంది, ఇంకాస్త శ్రద్ధ వహించడం మంచిది, ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది, మంచికి పోతే చెడు ఎదురవుతుంది, పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది, ఇతరుల ఆర్థిక విషయాల్లో తలదూర్చి చిక్కుల్లో పడతారు, జూలై నవంబర్ మధ్యకాలంలో ఆలస్యాలను వైఫల్యాలను లెక్క చేయకుండా ప్రయత్నాలు కొనసాగించి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు, విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఏడాది 1-7 స్థానాల్లో రాహుకేతు సంచార ఫలితంగా ఉన్నత పదవులు లభిస్తాయి, విద్యార్థులు సత్ఫలితాలను సాధిస్తారు, భాగస్వామి విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన నిర్ణయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్దల సలహాలను పాటించాలి, శత్రుబాధ అధికంగా ఉంటుంది, వివాహ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీనరాశి వారు ఈ సంవత్సరం శ్రీ కృష్ణ భగవానుణ్ణి ఆరాధించడం శుభప్రదం. ఇవి ఈ సంవత్సరం 12 రాశి ఫలితాలు.